రైట్. మొత్తానికి దాదాపు 4 గ్రామాలకు చెందిన 4000 మంది స్థానికులు గ్రామస్తులు మొత్తం కూడా ప్రస్తుతం ఈ ఆందోళనలో పాల్పంచుకుంటూ ఉన్నారు. కుటుంబాలతో సహా రోడ్డుపైనే బైఠాయించి వాళ్ళంతా తమ వ్యతిరేకతని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ప్రస్తుతం అయితే తెలియాల్సిన అవసరం. ఇక నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులకు ఏం చేస్తున్నారు, పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం కాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవటం లేదు అని హైకోర్టు ఆక్షేపించింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి, మరోవైపు ఇది అక్కడ పెట్టిన ఫుడ్ కాదు బేకరీలో తిన్న దానికి వచ్చిందంటూ అధికారులు కింద సమాధానం ఇవ్వటం కూడా మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా, ఏం జరుగుతోంది, హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, అప్డేట్ చెప్పండి. సరే, నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హై స్కూల్లో వారంలో 3 సార్లు ఏదైతే పాఠశాలలో పెట్టే భోజనం వికటించినట్టు కూడా తెలుసు. దీని కారణంగా చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇవాళ దానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒక సీనియర్ అడ్వకేట్ వేయడం ద్వారా హైకోర్టు దీనిపై సీరియస్ అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే మాగనూరు జెడ్పీ పాఠశాల మధ్యాహ్న భోజన కల్తీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో 3 సార్లు వికటించింది. అయినా ఇప్పటి వరకు అధికారులు మేల్కొని ఇప్పటికైనా దీనిపైన వారికి ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలని ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఇది చాలా సీరియస్ విషయం అన్నా కూడా ఆ హైకోర్టు సీరియస్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లల్ని చనిపోతే కానీ దీనిపై స్పందించడం అంటూ హైకోర్టు అడ్వకేట్ ని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వారం వ్యవధిలో మేము ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాది చెప్పడంతో ఆయన పైన కూడా సీరియస్ అయినట్టుగా కూడా అక్కడ వాదనలు వినిపించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులను సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం రోజుల సమయం ఎందుకు, నాన్ బెయిలబుల్ కేసు జారీ చేస్తే 5 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి అధికారులు దానిపై రిపోర్ట్ ఇస్తారంటూ కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారుల పిల్లలు కూడా ఉన్నారు, వారికి జరిగితే ఇదే విధంగా వ్యవహరిస్తారా, ఈ అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా దీనికి సంబంధించి భోజన విరామం తర్వాత మళ్ళీ వివరాలు అందిస్తామని అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ చెప్పినట్టు కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ కూడా ఈ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దీనికి సంబంధించి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయితే ఇది ప్రభుత్వ న్యాయవాదికి సంబంధించిన కౌంటర్ అయితే దాఖలు వారంలో చేస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా భోజన విరామం తర్వాత పూర్తిగా అన్ని డీటెయిల్స్ కూడా హైకోర్టుకు సమర్పిస్తామని కూడా సీనియర్ అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ చెప్పినట్టు తెలుస్తుంది. సో పూర్తిగా ఈ నారాయణపేట జిల్లా సంబంధించి కల్తీ ఆహారం చాలా మంది అస్వస్థ గురై హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే చట్నీలో బొద్దిక్కల అంశం ఒకవైపు ఉంటే బేకరీ అలాగే కిరాణా షాపుల తనిఖీలు చేస్తున్నట్టు కూడా అధికారులు తెలుస్తోంది. అవి నాసిరకంగా ఉన్నాయంటూ కూడా మనకి సమాచారం. సో అలాగే కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రకటనపై కూడా కోర్టు ఏమన్నా వ్యాఖ్యానించిందా? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? గత వారంలో చూస్తుంటే దాదాపు 100 మంది కూడా అస్వస్థకు గురయ్యారు. ఆ సమయంలో కిచిడిలో పురుగులు వచ్చాయని చాలా మంది విద్యార్థులు గుర్తించారు. అదే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇదే వారంలో మంగళవారం మళ్ళీ నిన్న మధ్యాహ్నం భోజనంలో వికటించడం, అందులో కొంతమందికి పురుగులు కనిపించాయని చెప్తున్నారు. అయితే వెంటనే అధికారుల సమక్షంలో ఫుడ్ తయారు చేశారు. అయినప్పటికీ ఇది ఏ విధంగా జరిగింది అనే కోణంలో కూడా జిల్లాకు సంబంధించిన అధికారులంతా కూడా చెక్ చేశారు. అయితే పిల్లలు బయటికి వెళ్లి బేకరీస్ లో తిన్నారనే కోణంలో కూడా అక్కడ చుట్టుపక్కల బేకరీలు కూడా చెక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా దానికి సంబంధించి అధికారులు రిపోర్ట్ ఇస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వారం రోజుల సమయం గడువు కావాలంటూ ఉండడంతో కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన గడువు ఇవ్వకపోవడం ఏంటి, అంతేకాకుండా 5 రోజుల్లో నివేదిక ఇవ్వడానికి సమయం ఎందుకు, వెంటనే ఇవ్వచ్చు కదా, అధికారులు నిద్రపోతున్నారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా కూడా అక్కడ ఫుడ్ డీటెయిల్స్, ఆ నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారు ఆ ప్రభుత్వ స్కూల్ కి సంబంధించి, అలాగే చుట్టుపక్కల దానికి సంబంధించి ఏదైతే బేకరీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసి ఆ ల్యాబ్ కు పంపించినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ పూర్తి నివేదికను కూడా హైకోర్టుకి అందిస్తామంటూ కూడా ప్రభుత్వ న్యాయవాది చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. రైట్.